హాయ్ ఫ్రెండ్స్. పహల్గాం ఉగ్రవాద దాడి జరిగి ఈ రోజుకి సరిగ్గా ఏడాది కాలం పూర్తి కావస్తుంది. మన భారతదేశం ఇందుకు ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ధ్వంసం చేసేసాం. దాదాపు 100 మంది దాకా ఉగ్రవాదులను మనం అంతం చేసేసాం. అంతేకాకుండా పాకిస్తాన్‌ను భారీగానే దెబ్బగొట్టేసాం. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఎప్పుడైనా కానీ చరిత్రలో జరిగిన దానికి మనం పాఠాలు నేర్చుకోకపోతే ఖచ్చితంగా చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది అని ఆంగ్లంలో ఒక సేయింగ్ ఉంటుంది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే మన భారతదేశంపై ఈ పహల్గాం అటాక్ జరిగిన తర్వాత మనం ఏమేం నేర్చుకున్నాం అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నిజానికి పహల్గాం ఉగ్రవాద దాడిలో మనకు కొన్ని కీలకమైన విషయాలను గమనించాల్సిన అవసరం ఉంది. అక్కడ పూర్తిగా హిందువులను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. ఎవరైతే అక్కడ టూరిస్టులు ఉంటారో ఆ టూరిస్టుల్లో హిందువులను పూర్తిగా సపరేట్ చేసేసారు. వాళ్ళ ప్యాంటు తీసి మరి వాడు హిందువా ముస్లిమా అనే విషయాన్ని చెక్ చేశారు. హిందువు అని తేలిన తర్వాత వాళ్ళను అక్కడికక్కడే కాల్చి చంపేశారు. అక్కడి మహిళలు మా భర్తలను వదిలేయండి, కావాలంటే మమ్మల్ని చంపేయండి అని వాళ్ళను వేడుకున్నా కూడా మీ మోదీకి వెళ్ళి చెప్పుకోండి అని సైతం వాళ్ళు చెప్పారు. అంటే ఈ దేశంలోని హిందువులపై వీళ్ళు ఎంత ద్వేషంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఉగ్రవాదులు అనేవాళ్ళు మన దేశానికి ఒక గుణపాఠాన్ని నేర్పించారు. హిందువులు కనుక ఈ దేశంలో మారకపోతే ఖచ్చితంగా ఇలాంటి అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. తద్వారా హిందువులు ఇదే విధంగా ప్రాణాలు కోల్పోతూనే ఉండాలి అనే విధంగా వాళ్ళు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. సో ఈ మెసేజ్ని బట్టి మన భారతదేశంలో ఇప్పటికే మారాల్సిన అవసరం ఉండేది, కానీ హిందువుల్లో ఎటువంటి చలనం లేదు అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన భారతదేశానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అప్పట్లో పహల్గాం అటాక్ జరిగిన తర్వాత అండ్ ఆపరేషన్ సింధూర్ టైంలో మన భారతదేశంలో కొంతమంది ఎవరు కూడా రోడ్లపైకి రాని వాళ్ళంతా ఇరాన్పై ఎప్పుడైతే యుద్ధం జరిగిందో అక్కడ అలీ ఖమేనీని ఎప్పుడైతే చంపేశారో వెంటనే ఈ దేశంలో పెద్ద ఎత్తున ఫ్లాగ్స్ పట్టుకొని రోడ్లపైకి వచ్చేశారు. జమ్మూ కాశ్మీర్ నుంచి కింద కేరళ వరకు ప్రతి రాష్ట్రంలో కూడా ఈ విధంగా నిరసనలు తెలియజేశారు. యూపీలో అయితే ఏకంగా మొహరం రోజున బ్లేడ్లతో ఇలా ఛాతీపై గీసుకుంటారు కదా, అటువంటి నిరసనలు సైతం అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత చాలామంది షియా ముస్లింలు చేశారు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ నుంచి అయితే ఏకంగా ఇరాన్ యుద్ధానికి సపోర్ట్ చేస్తూ 600 కోట్ల రూపాయలను వీళ్ళు కలెక్ట్ చేసుకుని ఆ దేశానికి డొనేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఆ యుద్ధం కోసం ఇక్కడి నుంచి డబ్బులను పంపించారు, కానీ మన భారతదేశ ప్రభుత్వం దీన్ని అడ్డుకుంది తప్ప, లేకపోతే ఆ డబ్బులన్నీ ఇరాన్కు చేరిపోయి ఉండేవి. ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా మన దేశంపై పహల్గాం అటాక్ జరిగిన తర్వాత కానీ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో కానీ ఎవరు కూడా మన భారతదేశం కోసం రూపాయి కలెక్ట్ చేసిన పాపాన పోలేదు. అంతేకాకుండా వీళ్ళంతా మన భారతదేశానికి సపోర్ట్ ఇచ్చిన పాపాన సైతం పోలేదు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ దేశంలో చాలామంది దేశ వ్యతిరేకులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ విపక్ష పార్టీలను మనం ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక పార్టీలు మన భారతదేశానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా మన ఆర్మీ ఏదైతే ఉంటుందో వాళ్లకు సైతం వ్యతిరేకంగా ఇక్కడ ప్రచారం చేశాయి. ముఖ్యంగా కేరళ కాంగ్రెస్ అయితే మన ఇంటెలిజెన్స్ వైఫల్యం జరిగింది, తద్వారా ఈ పహల్గాం అటాక్ జరిగింది, ఇందులో పూర్తిగా మోదీదే తప్పు అనే విధంగా వీళ్ళు ప్రచారం చేశారు. దీన్ని పాకిస్తాన్లో పెద్ద ఎత్తున రీట్వీట్ సైతం చేశారు. అంటే ఇక్కడి నుంచి పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదొక్క విషయమే కాదు, పాలస్తీనా గురించి మనందరికీ తెలుసు కదా. ఇజ్రాయెల్పై 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున అటాక్ చేశారు. దాదాపు 1000 మంది వరకు అక్కడ చనిపోయారు. అంతేకాకుండా అక్కడి మహిళలను బట్టలు విప్పి మరీ తమ దేశానికి తీసుకువెళ్లారు. అక్కడ కొంతమంది ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను అక్కడికక్కడే కడుపు కోసి మరీ చంపేశారు. కొంతమంది పిల్లలను అయితే మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి సైతం చంపేశారు. అంటే ఇది ఎంత దారుణమైన రాక్షస క్రీడనో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి రాక్షస క్రీడకు హమాస్ ఉగ్రవాదులు పాల్పడినా కూడా వాళ్ళను తిట్టిన పాపాన పోలేదు కదా. తర్వాత ఇజ్రాయెల్ ఆ దేశంపై ఎప్పుడైతే దాడిని స్టార్ట్ చేసిందో వెంటనే ఇక్కడ పాలస్తీనా ఫ్లాగులను పట్టుకుని రోడ్లపైకి వచ్చేశారు. కేరళలో ఏకంగా చాలామంది యువత సైతం ఈ ఫ్లాగ్లను పట్టుకుని తిరిగారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అయితే ఏకంగా మన దేశ పార్లమెంటులోనే జై పాలస్తీనా అని నినదిస్తూ హమాస్ ఉగ్రవాదులకు
సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. సో వీళ్ళంతా కూడా మన భారతదేశానికి కష్టకాలంలో ఎవరు అండగా నిలవలేదు, కానీ విదేశాలకు మాత్రం సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలోనే 0.5 ఫ్రంట్ వార్ ఎంత తీవ్రంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఒకవేళ ఇప్పుడు ఇరాన్ యుద్ధ సమయంలో మన భారతదేశానికి ఎటువంటి యుద్ధ హెచ్చరికలు రాలేదు, కానీ ఇన్ కేస్ మన భారతదేశానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇరాన్పై గనుక అటాక్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఈ దేశంలో చాలామంది మన దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళని చెప్పుకోవచ్చు. సో దీనంతటిని చూసుకుంటే ఖచ్చితంగా ఈ దేశంలో మన దేశానికి వ్యతిరేకంగా అనేక కుట్రలు జరుగుతున్న సమయంలో అయినా ఈ దేశంలోని హిందువులు ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉండేది, కానీ ఎవరిలోనూ అంతగా చలనం రాలేదు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా హిందువులు ఇప్పటికీ కూడా ఈ దేశంలో దేశ వ్యతిరేకులు ఎవరు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు అనే విషయాన్ని సరిగ్గా తేల్చుకోలేకపోతూ ఉన్నారు. చాలామంది దేశ వ్యతిరేకులనే ఇప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఆశ్చర్యం కలగక మానదు. అందువల్లనే ఈ పహల్గాం దాడి తర్వాత అయినా కానీ పాఠాలు నేర్చుకున్నారా అంటే అసలు లేదనే చెప్పుకోవాలి. మరి హిందువుల్లో ఇంకా ఎన్ని దాడులు జరిగితే, లేకపోతే ఎన్ని అఘాయిత్యాలు జరిగితే మార్పు వస్తుంది అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.